ఈవీ ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం అవసరం లేని కంపెనీలు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా ఒకరు. అలాంటి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తాజాగా స్టాక్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగిందండి. ఈ ఏథర్ ఎనర్జీ కంపెనీ గురించి ఇనీషియల్గా చెప్పుకోవాలంటే 2013 సంవత్సరం నుంచి వీళ్ళు ఈవీ సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితే మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏథర్ సంబంధించిన 340 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు 2018 సంవత్సరంలో. ఆ తర్వాత 450 సిరీస్ మీద 450 ఎలక్ట్రిక్ స్కూటర్స్ 450S కానివ్వండి, 450X కానివ్వండి, ఇప్పుడు తాజాగా ఏథర్ 450 రెస్సా ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ వేరియంట్స్తో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. ప్రజెంట్ భారతదేశ మార్కెట్లో ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ 2-వీలర్ బ్రాండ్ కింద అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి ఒక పేరు కూడా వచ్చింది. తాజాగా 8 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ కూడా వీళ్ళు ప్రకటించారు. అలానే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్ని ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒక ఎలక్ట్రిక్ 2-వీలర్ స్పెసిఫిక్గా 2-వీలర్ స్పేస్లో అత్యధిక ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఉన్న కంపెనీ కూడా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు. అలాంటి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒక అడుగు పెట్టారు. మరి స్టాక్ మార్కెట్లో ఏథర్ ఎనర్జీ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తర్వాత అతిపెద్ద ఐపీఓకి వెళ్ళిన నెక్స్ట్ కంపెనీ ఏమన్నా ఉంటే ఈవీ సెగ్మెంట్లో అది ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అనమాట. సో అలాంటి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇనీషియల్గా ఫస్ట్ డే వీళ్ళ స్టాక్ మార్కెట్ జర్నీ ఏదైతే ఉందో కాస్ట్ ఎవరైతే ఈ షేర్ కొనుక్కున్నారో వాళ్ళకి నిరాశ పరిచే విధంగా రిజల్ట్స్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ డే అయితే రిజల్ట్ మారినాయి. బట్ ఒకసారి మన స్టార్టింగ్ డే నుంచి వీళ్ళ ఐపీఓకి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రైస్ ఎంత పెట్టారు షేర్ ప్రైస్ని, దాని తర్వాత ఫస్ట్ డే ఎలా పర్ఫామ్ చేసింది, సెకండ్ డే ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒక ఈవీ ఎంతూజియాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే కన్వే చేస్తున్నాను. నాకు స్టాక్ మార్కెట్ మీద ఎటువంటి నాలెడ్జ్ అయితే లేదండి. కేవలం ఒక ఈవీ ఎంతూజియాస్ట్ గా, అంటే ఒక ఈవీ సంబంధించిన ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది కాబట్టి అది బాగా హిట్ అవ్వాలనే ఒక ఆలోచన నాకు ఉంటుంది. ప్రీవియస్ గా ఓలా ఎలక్ట్రిక్ కానివ్వండి, ఏ కంపెనీ అయినా కూడా. సో జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ని నేను రీసెర్చ్ చేసుకుని మీకు అయితే చెప్తున్నాను. సో మొదటిగా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఐపీఓకి వెళ్ళినప్పుడు ఐపీఓకి వీళ్ళ షేర్స్ ను ఆఫర్ చేసిన ప్రైస్ అంతకంటే 321 రూపాయలకి అయితే వీళ్ళ షేర్ ప్రైస్ లిస్ట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయినప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రైస్ ని 328 రూపాయలకి ఆఫర్ చేశారు. అదే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో 326 రూపాయలకి అయితే వీళ్ళ షేర్ ప్రైస్ ని అయితే లిస్ట్ చేశారు. బట్ ఎప్పుడైతే లిస్ట్ చేశారో మొదటి రోజు క్లోజింగ్ విషయానికి వస్తే కొంచెం తక్కువ ప్రైస్కి వీళ్ళ షేర్ ప్రైస్ అనేది క్లోజ్ అయిందనమాట. మొదటి రోజు సుమారుగా 7.5% తగ్గిపోయి 301 రూపాయలకి వీళ్ళ షేర్ అయితే ఆ రోజుతో ఎండ్ అయిందనమాట. సో ఫస్ట్ డే సుమారుగా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ షేర్ అనేది తగ్గడం జరిగింది. మొదటి రోజు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ షేర్ ప్రైస్ 7.76% తగ్గిపోయి 300.75 రూపాయలకి అయితే ట్రేడ్ అయింది. దీంతో ఆ మొదటి రోజు సెషన్ అయితే క్లోజ్ అయింది. ఇక రెండో రోజు మాత్రం కాస్త పాజిటివ్ గానే ట్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. సో రెండో రోజు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ షేర్ ఏదైతే ఉందో 9% అనేది పెరగడం జరిగింది అనమాట. సో రెండో రోజు చూసుకున్నట్లయితే 320 రూపాయల వరకు అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ షేర్ ప్రైస్ అయితే చేరుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ డే క్లోజింగ్ సెషన్తో పోల్చుకున్నట్లయితే ఒక 20 రూపాయలు అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ షేర్ ప్రైస్ అయితే పెరగడం జరిగింది. సో ఈ పర్టికులర్ సినారియో చూసిన తర్వాత ఫస్ట్ డే కాస్త నిరాశపరిచినప్పటికీ రెండో రోజు మాత్రం ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ షేర్ అయితే పుంజుకుందని చెప్పుకోవచ్చు. బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక ఈవీ ఎంతూజియాస్ట్ గా చెక్ చేసినప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి వచ్చిన బజ్ ఏదైతే ఉందో ఓలా ఎలక్ట్రిక్ తో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. కాకపోతే దీనికి కూడా కొన్ని కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఇనీషియల్ గా ఒకసారి మనం కొన్ని కారణాలు చెక్ చేస్తే కనుక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 6,145 కోట్ల రూపాయల వాల్యుయేషన్ చూపించి తమ కంపెనీని సుమారుగా వీళ్ళ షేర్ ప్రైస్ ని 72-76 రూపాయల మధ్యలో అయితే వీళ్ళ షేర్ ప్రైస్ అయితే ఇష్యూ చేశారు. సో వీళ్ళ ఐపీఓ ఏదైతే ఉందో వీళ్ళ కంపెనీకి సంబంధించిన వాల్యుయేషన్ తక్కువ చూపించారు, వీళ్ళ షేర్ ప్రైస్ ని కూడా తక్కువ ప్రైస్ గా ఆఫర్ చేశారు. అదే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ కంపెనీ వాల్యుయేషన్ చూసుకున్నట్లయితే 11,956 కోట్ల రూపాయలు చూపించారు. ఇక షేర్ ప్రైస్ చూసుకున్నట్లయితే 304 నుంచి 321 రూపాయలకి అయితే ఇష్యూ చేశారు. ఓవరాల్ గా చూసుకున్నది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కన్నా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్నట్టుగా చూపిస్తున్నారు. అలానే వీళ్ళ షేర్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంది. యాజ్ ఒక ఎవరైతే షేర్ తీసుకున్న వాళ్ళు తక్కువ ప్రైస్ గా కదా అని షేర్ తీసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి కాస్త ఒక అడ్వాంటేజ్ గా కనిపిస్తున్నారు. సో స్టాక్ మార్కెట్ అనలిస్టులు ఏమని చెప్తున్నారంటే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు స్టిల్ ఆ ప్రాఫిటబిలిటీకి వెళ్ళడానికి స్ట్రగుల్ అవుతున్నారు. అందువల్ల కూడా ఎక్కువ మంది ఏథర్ ఎనర్జీ సంబంధించిన షేర్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని చెప్పి ఎవరైతే స్టాక్ మార్కెట్ అనలిస్టులు అయితే వాళ్ళ అభిప్రాయం అయితే చెప్తున్నారు. అలానే ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బుల్ని దేనికోసం యూజ్ చేస్తారంటే వీళ్ళు మహారాష్ట్రలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే పెడుతున్నారు, దానికోసం యూజ్ చేయబోతున్నారు. దాంతోపాటుగా వీళ్ళకి ఏదైతే కాస్త అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీర్చడం కోసం వచ్చిన ఇన్వెస్ట్మెంట్ అయితే యూజ్ చేయబోతున్నారు. దాంతో పాటుగా ఎలక్ట్రిక్ 2-వీలర్ ప్లాట్ఫామ్ మొన్న ఈ మధ్యన మేము ఒక వీడియో చేస్తాం, ఈఎల్ ప్లాట్ఫామ్ ద్వారా తక్కువ ప్రైస్కి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా జెనిట్ ప్లాట్ఫామ్ ద్వారా
ఎలక్ట్రిక్ మోటార్ బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ ఎక్స్పాండ్ చేసుకుంటూ ఈవెన్ డీలర్షిప్ నెట్వర్క్ కూడా ఎక్స్పాండ్ చేసుకోవాలనే ఒక ప్లాన్లో అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీలు అయితే కనిపిస్తున్నారు. ఇక ఏథర్ ఎనర్జీ కంపెనీ గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే కనుక, వీళ్ళు ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళ షేర్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది లేదా తగ్గిపోతుంది అనేది ఫస్ట్ 2 డేస్లోనే జడ్జ్ చేసామని కాకుండా జస్ట్ ఒక బజ్ ఏదైతే ఉందో దాని పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీకు చెప్తున్నానండి. ఒక ఈవీ పరంగా 2 వీలర్ అనగానే, స్పెసిఫిక్గా స్కూటర్ సెగ్మెంట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేర్లు ఏథర్ ఎనర్జీ కంపెనీలు ఉంటుంది. సంబంధించిన 450 ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, రిస్తా స్కూటర్స్ అయితే మనకు వినిపిస్తూ ఉంటాయి. అలాంటి కంపెనీ వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు యూజువల్గా ఈవీ ఎంతూజియాస్ట్కి ఏంటంటే కొంచెం ఓకే వీళ్ళకి ఎలా పర్ఫామ్ చేస్తారు అనుకుంటారు. కాస్త నేను చూసినప్పుడు కూడా ఒక ఈవీ ఎంతూజియాస్ట్కి వీళ్ళు షేర్ ప్రైస్ చూసినప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. అంటే షేర్ మార్కెట్ సంబంధించిన ఎక్స్పర్ట్ కింద చెప్పట్లేదు, జస్ట్ నాకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ షేర్ ప్రైస్ అనౌన్స్ చేశారో, సో ఆ షేర్ ప్రైస్ బట్టి నేను కూడా కొన్ని షేర్లు తీసుకున్నా తక్కువ ప్రైస్ కాబట్టి. బట్ ఎప్పుడైతే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టారో, సో ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు దానికి డబల్ అవ్వాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుందేమో ఆలోచనలో నాకు ఉంది. బట్ అది నేను నా పర్సనల్ ఒపీనియన్ మీకు చెప్తున్నాను. ఓవరాల్గా అందరూ ఇలా ఆలోచిస్తారని చెప్పట్లా. యాజ్ ఏ ఒక ఈవీ ఎంతూజియాస్ట్గా చూసినప్పుడు ఓకే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా ఇంకా పెరుగుతుంది, ఇంకా ఆశించిన స్థాయిలో 321 రూపీస్లో స్టార్ట్ చేశారు కాబట్టి ఒక 350, 400 అలా మార్క్ని రీచ్ అవుతుంది అనుకున్నాం. కానీ బట్ వెంటనే ఇమీడియట్గా అయితే అంత రెస్పాన్స్ లేదు. ఈవెన్ ఫస్ట్ డే వీళ్ళ కొంచెం తగ్గినప్పటికీ, లిస్ట్ చేసిన ప్రైస్తో పోల్చినట్లయితే ఒక 26 రూపాయలు తగ్గినప్పటికీ నెక్స్ట్ డే రికవరీలో చూసుకున్నట్లయితే ఇనీషియల్గా వాళ్ళు లిస్ట్ చేసిన ప్రైస్ని అయితే ఇంకా రీచ్ అవ్వలేదు అనమాట. బట్ ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి ఉన్న స్ట్రెంగ్స్ ఏదైతే ఉన్నాయి, వాళ్ళ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి, ఒక ట్రస్ట్ని ఏదైతే బిల్డ్ చేసుకున్నారు, అది లాంగ్ రన్లోనే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ షేర్ ఎలా పర్ఫామ్ అవుతుందని తెలుస్తుంది. ఈవెన్ నా అంచనా ఏంటంటే, మేము ప్రీవియస్గా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసాం, ఏథర్ ఎనర్జీ కంపెనీ త్వరలోనే BaaS ని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. అంటే బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద ప్రజెంట్ ఏథర్ ఎనర్జీ కంపెనీ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయని, రెస్తా వేరియంట్ తప్పిస్తే 450 సిరీస్ అన్ని కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్నాయని టాక్ అయితే ఉంది కస్టమర్స్లో. సో అది తగ్గించుకోవడం కోసం బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద ఆఫర్ చేస్తే ఈవెన్ 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా ₹1,00,000 లోపు ప్రైస్కి ఆఫర్ చేయవచ్చు. అంటే బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ప్రైస్ని సెపరేట్ చేసేసి స్కూటర్ ప్రైస్ని మాత్రమే కస్టమర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత బ్యాటరీ ప్యాక్ సంబంధించిన వాడకాన్ని బట్టి కిలోమీటర్కి ఎంత డబ్బులు అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగా ఇటువంటి BaaS వంటి అనౌన్స్మెంట్ని తర్వాత ఏథర్ ఎనర్జీ కంపెనీ కనుక ఈ వచ్చే వారాలు అనౌన్స్మెంట్ చేసుకుంటూ వెళ్తే కనుక దానివల్ల కూడా వీళ్ళ షేర్ మార్కెట్ సంబంధించిన ప్రైస్ పెరిగే అవకాశాలు కూడా ఉండదు. ఇనిషియల్ లాంచ్లో మాత్రం కాస్త నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ డే ఏదైతే ఉందో కొంచెం తగ్గుయిందని చెప్పుకోవచ్చు, రెండో రోజు పుంజుకుందని చెప్పుకోవచ్చు. బట్ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు లాంగ్ రన్లో ఎలా సస్టైన్ అవుతారు అంటే వీళ్ళకి స్ట్రాంగ్గా బ్యాకప్ చేస్తున్న కంపెనీస్ కూడా ఉన్నాయి. హీరో మోటార్ కప్ వంటి కంపెనీ వాళ్ళు ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఒక ఈవీ ఎంతూజియాస్ట్గా నాకు అనిపించిన అభిప్రాయం ఏంటంటే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ లాంగ్ రన్లోనే మనకి ఇలా సస్టైనబిలిటీ ఎలా ఉంటుంది, వీళ్ళ షేర్ ప్రైస్ ఎలా ఉంటుంది అనేది మనం గెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇనీషియల్గా మీకు ఒక ఈవీ ఎంతూజియాస్ట్గా మీకు ఏమైనా అనిపించింది, ఏథర్ ఎనర్జీ సంబంధించిన షేర్ ప్రైస్ మీద మీరు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, మీ ఎక్స్పెక్టేషన్స్ అది రీచ్ అయిందా లేదా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించలేదు, మీ ఓనర్షిప్ మాతో షేర్ చేయడానికి స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చలేదు ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అండ్ ఫ్యూచర్.